హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బైబిల్లో సంభవించిన ఒక ముఖ్యమైన రోజు గురించి తెలుసుకుందాం. దాదాపు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏప్రిల్ 2వ తారీఖున గురువారం రోజు రాత్రి కొంతమంది రోమా సైనికులు అలాగే మందిరంలో బంట్రోతులుగా పనిచేసేవాళ్ళు ఒక సమూహంగా కలిసి చేతిలో ఆయుధాలతోనూ దివిటీలతోనూ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే రాత్రిపూట ఏ వ్యక్తికి నేర విచారణ జరపకూడదు కాబట్టి వాళ్ళు అతన్ని ప్రధాన యాజకునికి మామ అయిన అన్నా అనే వ్యక్తి ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. అదే సమయంలో పేతురు అని పిలువబడే సీమోను తన స్నేహితునితో పాటు వీళ్లనే ఫాలో అవుతూ ఆ ఇంటి వరకు వచ్చాడు. సీమోను పేతురు యొక్క ఫ్రెండుకు ఆ ప్రధాన యాజకుడు పరిచయస్తుడే కాబట్టి వీళ్ళు కూడా ఆ ఇంట్లోకి అనుమతించబడ్డారు. అలా వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఏం జరగబోతుందో అని చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి మాటలు విన్నాక ఆయన ముఖం మీద ఉమ్మివేసి కొడుతూ ఆయనను ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా పేతురు అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి పేతురు దగ్గరకు వచ్చి, "నువ్వు గలిలయుడైన యేసుతో కూడా ఉంటివి కదా" అని అడిగింది. అందుకు పేతురు, "నేనుండలేదు, నువ్వు చెప్పే సంగతి ఏంటో నాకు తెలీదు" అని అక్కడి నుండి బయటికి వచ్చాడు. కొంతసేపైన తర్వాత మరొక అమ్మాయి పేతురు వైపు చూపిస్తూ, "వీడు కూడా నజరేయుడైన యేసుతో కూడా ఉండెను" అని అక్కడున్న వాళ్లతో చెప్పింది. అప్పుడు పేతురు ఒట్టేసి, "నేనుండలేదు, ఆ మనుషుని నేనెరుగను" అని మళ్ళీ చెప్పాడు. కొంతసేపైన తర్వాత అక్కడ నిల్చున్న వాళ్ళందరూ పేతురు దగ్గరకు వచ్చి, "నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే, నువ్వు పలికే యాసనే నిన్ను గురించి సాక్ష్యమిస్తుంది" అని అన్నారు. అప్పుడు మూడవసారి సీమోను పేతురు, "ఆ మనుషుడెవరో నాకు తెలీదు" అని చెప్పి శపిస్తూ ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో కోడి కూసింది. అలా కోడి కూసిన వెంటనే బంధింపబడిన ఆ వ్యక్తి పేతురు వైపు చూశాడు. అప్పుడు పేతురు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ అరెస్ట్ చేయబడిన వ్యక్తి పేరే నజరేయుడైన యేసు. ఆయనే యూదులు ఎదురు చూస్తున్న లోకరక్షకుడు. ఆయనెవరో తెలీదు అని సీమోను పేతురు ఒట్టు పెట్టుకున్నాడు గాని సీమోనుకు పేతురు అని పేరు పెట్టిందే ఆయన. ఆ రోజు జరిగిన ఈ సంఘటన క్రొత్త నిబంధనలోని 4 సువార్తల్లో కూడా రాయబడింది. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండేందుకు న్యాయబద్ధంగా వారి మధ్య జరిగే ఒప్పందం లేదా ప్రమాణం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో చేసుకున్న నిబంధనను పాత నిబంధన అని అంటారు. అయితే క్రొత్త నిబంధన అనేది దేవునికి మరియు ఆయన పంపిన రక్షకుని యందు విశ్వాసముంచే వారికి మధ్య నిబంధన. ఈ నిబంధన కేవలం యూదులకు మాత్రమే పరిమితమైంది కాదు. క్రొత్త నిబంధన భాగంలో లోకరక్షకుని గురించి 4 సువార్తల్లో రాయబడింది. సువార్త అంటే గుడ్ న్యూస్ అని అర్థం. ఆ 4 సువార్తల పేర్లు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త. యేసు ఎవరో నాకు తెలీదు అని అబద్ధం చెప్పిన పేతురే యేసే క్రీస్తు అని మొట్టమొదట సాక్ష్యమిచ్చాడు. మరియు మొట్టమొదట అన్యులకు సువార్త ప్రకటించింది కూడా సీమోను పేతురే. ఈరోజు ప్రపంచంలో ఉన్న అతి శక్తివంతమైన సామ్రాజ్యానికి దేవుడు పేతురును పునాది బండగా వాడాడు. ఈ చరిత్ర అంతటి గురించి రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.